రూతు గ్రంథము. బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ ఇది చూడండి. ఒకరు చదువుతుండగా మనం గమనిద్దాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 13 నుండి 17 వచనాల దాకా చదవగా విందాం. ఆ, ఆ, ఉమ్, చాలా చక్కగా చదివ తల్లి. దేవుడిని దీవించను గాక. క్రీస్తునందు ప్రియులారా, రూతుమ్మ దేవుని కోసం ఒక మంచి తీర్మానం చేసుకుంది. ఈ ఉపవాస దినాలలో, ఈ 2022 సంవత్సరంలో, ఈ 3వ మాసంలో దేవుని కొరకు నీ తీర్మానం ఏమిటి? మన యొక్క తీర్మానము ఏమిటి? ఆలోచన చేయాలి. జీవితంలో మనం తెలివి తక్కువ పనులు చేసుకుని, మనము కాని పని చేసి నష్టపోయి కష్టాలు తెచ్చుకుని దేవుడు నన్ను ఎడబాశాడు అంట. ఇక్కడ నయోమి అదే చెప్తుంది. యెహోవా నాకు విరోధయ్యాడు అని చెబుతుంది. దేవుడు నయోమిని మోయాబు పట్టణానికి వెళ్ళమన్నాడా? అయ్యా వింటున్నారా? చక్కగా బెత్లెహేం అనగా రొట్టెల సమృద్ధి కదా. అక్కడి నుండి సరే అక్కడ కరువు వచ్చింది. ఇక్కడ నుంచి నువ్వు మోయాబు దేశానికి వెళ్ళు అని నయోమి కుటుంబానికి దేవుడు ఏమైనా చెప్పాడా? చెప్పలా. నయోమి కుటుంబం దేవుడిని ఏమైనా అడిగిందా? అయ్యా కొంచెం కరువుగా ఉంది, మరి మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటావని అడిగారా? దేవుడిని అడగలేదు, దేవుడు వాళ్ళకి చెప్పలేదు. ఈమె సొంత నిర్ణయం తీసుకుని సమృద్ధిగా ఉన్న కుటుంబాన్ని, భర్తని, 2 బిడ్డల్ని, చక్కటి అవేజీని తీసుకుని బెత్లెహేం అనే ఆశీర్వాద గృహము నుండి మోయాబు అనే ఆ యొక్క శాపగ్రస్తమైనటువంటి ప్రాంతానికి వెళ్ళి అన్నీ పోగొట్టుకుంది. ఆస్తి పోయింది, భర్త పోయాడు, బిడ్డలు పోయారు. సరే ఆడికి వెళ్తే వెళ్ళారు. అన్యుల పిల్లల్ని పెళ్లి చేసుకోమని దేవుడు ఏమో చెప్పాడా? బాగా గమనించండి. ఈమె ధర్మశాస్త్రం తెలిసిందేగా, దేవుణ్ణి ఆరాధించేదేగా. అన్యుల పిల్లల్ని మనం చేసుకోవచ్చా? మన పిల్లల్ని అన్యులకు ఇవ్వచ్చా? చేసేయన్ని చేసి యెహోవా నాకు విరోధయ్యాడు, ఇంటోడు పెట్టాడు కంటో పొల్లని చేసిందంతా ఈమె. అంటే చేసిందంతా ఈమె. నా వల్ల తప్పు జరిగింది అంటుందా? నెట్టేసింది దేవుని మీదకి నెట్టేసింది. తద్వారా ఈమె చెప్పిన కాని సాక్ష్యం వలన ఓర్ప ఈమెలో నుండి వెళ్ళిపోయింది. కాని మాట, కాని అమ్మా దేవుని దగ్గర నుంచి పొరపాటున వచ్చాను, నేను రాకుండా ఉంటే బాగుండేది, సరే వచ్చాను, నష్టపోతే నష్టపోయాను, ఇప్పుడైనా మన ముగ్గురం కలిసి దేవుని పాదాలు పట్టుకుని దేవుని వేడుకుంటే మిమ్మల్ని నన్ను పోషిస్తాడు, ఆయన సర్వసృష్టికర్త, ఆయన బలవంతుడు, ఆయన గొప్ప దేవుడు అని చెప్పినట్టయితే ఓర్ప నిలిచి ఉండేదే.
ఈమె చెవటంతోనే నేను నమ్ముకున్న దేవుడు నాకు విరోధి అయ్యాడు. ఓరి బాబు, నమ్ముకున్న దానికి నీకే విరోధి అయితే నమ్మని దానికి నాకెట్లా ఉంటుంది, నాకెందుకు లేని లటక్కన వాటేసుకుని గుట్టుక్కుని మింగేసినట్టు ఒక ముద్దు ఇచ్చింది, వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? తన పాత రోత జీవితంలోకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు ఆమె విగ్రహారాధికురాలు. ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు అంటే, వెనక్కి వెళ్ళాడు అంటే ఇహలోకంలో కలిసిపోతాడు. వారికి వెళ్ళిపోవడానికి కారణం ఏమి కదా గమనించండి. తొందరపడి మన చేతగానితనాన్ని దేవునికి ఆపాదించకూడదు. మన బలహీనతల్ని దేవుని తప్పుగా ఎంచుకోకూడదు. ఆలోచించండి, ఈమె అడిగొచ్చిందా లేదా దేవుడు అని చెప్పాడా? ఎలీషా షునేమీరాలతో చెప్పాడు, అమ్మ ఈ పట్టణంలో కరువు వస్తుంది, నువ్వు నీ బిడ్డ బ్రతుకున్నట్లు పలానా చోటకు వెళ్ళండి అని చెప్పాడు. వెళ్ళారు, బ్రతికారు, కరువు తీరిపోయింది, వచ్చారు. వాళ్ళ ఎంత రాజుగారాలకు అప్పచెప్పేశాడు. చప్పట్లు కొట్టండి. దైవ చిత్తానుసారంగా వెళితే పూచిక పుల్ల కూడా మనది పోదు. మన ఇష్టానుసారంగా వెళితే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మంచిది, సరే. ఆ నయోమి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఒక విశ్వాసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకో కోడలు ఉంది. ఎవరామె? రూతమ్మ. వీళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు తన భర్త, తన మామగారు, తన బావగారు, తోడుకోళ్ళు అందరు కలిసి ఉన్నప్పుడు ఈమె దేవుని గురించి చెప్పింది. మాది ఇజ్రాయెల్ దేశం, మా ప్రాంతం బెత్లెహేము, అక్కడ మంచిగా పంటలు పండితే మాకు సమృద్ధి, ఆయన చల్లని రెక్కల కింద మేము బ్రతికాం, మా దేవుడు ఇలాంటి వాడు అని అందరు కలిసి ఉన్నప్పుడు చెప్పింది. ఆ మాటలు రూతు హృదయంలో నాటుకుపోయినాయి. దేవుని నామ స్తోత్ర. ఎలాగైనా సరే నేను ఆ దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి, దేవుని బిడ్డల మధ్యలోకి వెళ్ళాలి అని తీర్మానించుకుంది రూతమ్మ. దేవుని నామ స్తోత్ర. సరే, ఆ అవకాశం రానే వచ్చింది. వెళ్ళిపోయింది వార్ప. ఇక నయోమి వచ్చి ఈయంతో, అమ్మ మీ తోడుకోళ్ళు వెళ్ళిపోయింది, ఇక నువ్వు కూడా వెళ్ళిపో, మరి నేను బిడ్డలని కంటానికి యజమానులు లేడు, నాకు అంత వయసు లేదు, మళ్ళీ వాళ్ళు పెరిగి పెద్దళ్ళే మీకు పెళ్ళిళ్ళు చేసిన దాకా కష్టంలే, సరే మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే ఏదో దారి చేస్తారని మీరు వెళ్ళిపోండి. ఆమె వెళ్ళిపోయిందిగా, నువ్వు కూడా వెళ్ళిపో. రూతు నయోమి చెప్పిన మాటలకి ఒప్పుకోకుండా 7 తీర్మానాలు చేసిందండి. ఆ చిన్న తల్లి చదివింది 7 తీర్మానాలు. 1వ అధ్యాయం 15 నుంచి 17 ఆ 2 వచనాల్లో 7 తీర్మానాలు ఉంటాయి. చదవవసరం లేదు కానీ చూసుకోండి. 7. నా వెంబడి రావద్దు, నన్ను అనద్దు. 1. ఏమంటుంది? నా వెంబడి నువ్వు రావద్దు అని మాత్రం నన్ను అనొద్దు. నువ్వు వెళ్ళి చోటుకే నీ జనులే, నీ ఊరే, నీ దేవుడే, నీ గొయ్యే. అమ్మో ఎంత భయమో! అవన్నా లేదండి. నువ్వు ఎక్కడ చనిపోతే నేను కూడా చనిపోతానందా, చనిపోతా అనలేదా? 7 తీర్మానాలు చేసింది. 7 తీర్మానాలు. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క తీర్మానం ఏమిటి? ఒక కమిట్మెంట్, ఒక ప్రమాణం, ఒక తీర్మానం. నీ తీర్మానాన్ని దేవుడు పటిష్టపరచునుగాక. నీ తీర్మాన ప్రకారం జీవించే అవకాశం దేవుడు నీకు ఇచ్చునుగాక. నువ్వు తీర్మానించుకున్న ప్రకారం వర్ధిల్లుదువుగాక. దేవుని నామ స్తోత్ర. క్రీస్తునందు ప్రియమైన వారలారా,
ఇంత స్ట్రాంగ్గా ఎందుకు ఈమె తీర్మానం చేసుకుంది అంటే, ఈమె పుట్టుకే, ఈమె స్వజనాంగమే శాపగ్రస్తం. శాపగ్రస్తురాలికి ఒక అవకాశం వచ్చింది, దేవుని బిడ్డలతో బ్రతికే అవకాశం, దేవుణ్ణి ఆరాధించే అవకాశం. తనకొచ్చిన అవకాశాన్ని ఈ శాపగ్రస్తురాలు ఏమాత్రం దుర్వినియోగం చేసుకోలేదు. ఆ మాటకు వస్తే మనమందరం ఒకప్పుడు శాపగ్రస్తులమే. యేసు ప్రభు ఎవరో తెలియదు, ఆయన త్యాగం తెలియదు, ఆయన ప్రేమ తెలియదు, ఆయన వాత్సల్యత మనకు తెలియదు. ఎందరో క్రైస్తవ సోదరి సోదరుల ప్రార్థన ద్వారా, దేవుని కృప ద్వారా ఆయన ప్రేమను తెలుసుకుని ఆయన ఆరాధించే అవకాశం, భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని నామ స్తోత్ర. ఆ శాపగ్రస్తురాలు తనకివ్వబడిన అవకాశాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుని దీవించబడిందో, నేటి దినాలలో మనం కూడా మనకివ్వబడిన అవకాశాన్ని దుర్వినియోగపరుచుకోకుండా సద్వినియోగపరుచుకుని దేవుని ద్వారా దీవించబడుదుముగాక. దేవుని నామ స్తోత్ర. చూడండి, వాళ్ళ సంతతి, వాళ్ళ పితరులు, వాళ్ళ ఆ ఎంతటి శాపగ్రస్తమైన పరిస్థితి అంటే, ఆదికాండం 19వ అధ్యాయం 36, 37 వచనాలు చదవగా విందాం. ఆదికాండము 19వ అధ్యాయము 36, 37 వచనాలు. చాలు. మోయాబీయురాలు రూతు. ఎంత దారుణం అంటే, తల్లికి తండ్రి ఒక్కడే, కొడుక్కి తండ్రి ఒక్కడే. తల్లికి తండ్రి ఆయనే, కొడుక్కి తండ్రి ఆయనే. మోయాబు తల్లికి లోతే తండ్రి, మోయాబుకి లోతే తండ్రి. వినపడుతుందా? ఇక్కడ ఉన్నారా? హలో, దేవుని నామ స్తోత్ర. ఎంత శాపగ్రస్తం చూడండి, ఎంత శాపగ్రస్తం. తల్లికి ఒకడే తండ్రి, కొడుక్కి ఒకడే తండ్రి. మోయాబీలు ఎంత దారుణమైన జనాంగం చూడండి. ఆ స్థితిలో ఆ జనాంగంలోంచి పుట్టింది రూతు. ఏమండి, అసలు ఆ మోయాబీలు ఎంత భయంకరమైన వాళ్ళు అంటే, ఆ లోతు సంబంధించిన ఆ గ్రామస్తులు, లోతు సహజీవనం కొనసాగిస్తున్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే, 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7, 8 వచనాలు చదవగా విందాం. దుర్మార్గుల కామ వికార నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు ఆ లోతుని తప్పించెను. చూశారండి, వాళ్ళు అసలు మామూలు కాదండి. కామాతృత. అసలు వాళ్ళు ఇంకా మీకు క్లియర్గా కావాలంటే ఆదికాండం 19వ అధ్యాయం 4, 5 వచనాలు చూడండి. ఆదికాండం 19వ అధ్యాయం 4, 5 వచనాలు. వారు పొండుకోక ముందు, ఇప్పుడు లోతు గవిని వద్ద ఉన్నాడు, దేవదూతలు వచ్చారు, చేర్చుకున్నాడు. వాళ్ళని ఇంట్లో తీసుకెళ్ళటం ఆ పట్టణస్థులు చూశారు. నిద్రపోక ముందు ఆ పట్టణస్థులు లోతు ఇంటికి వచ్చారంట. చదువు నాయన. సొదొమ మనుషులు, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ
ఆ, 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 ఉమ్. చాలు లేగండి. ఇక వాళ్ళు ఎట్టంటే వాళ్ళు చూడండి. బాలుడు అంటే యవన ప్రాయంలోనికి రానివాడు. వృద్ధుడు అంటే ఊరు బొమ్మంటుంది కాడు రమ్మంటుంది అనేవాడు. ప్రజలందరూ అంటే ఆ ఊళ్ళో వాళ్ళకి వయసుతో సంబంధం అసలు అసలు ఏ మాత్రం చూడండి ఎంత విచక్షణారహితంగా. పిల్లలకి అదే పని అంట, పెద్దాళ్ళకి అదే పని అంట, ముసలాళ్ళకి అదే పని అంట, ఊరాళ్ళందరికీ అదే పని అంట. వింటున్నారా? అంటే రూతమ్మకు దేవుడిచ్చిన అవకాశము. వా- ఆ ఆ ప్రాంత ప్రజలు, ఆ పట్టణ ప్రజలు, ఆ మోయాబీ సంతతి, వీళ్ళు పుట్టిన ఆ ఊర్లో వాళ్ళ పరిస్థితి ఎలాంటిదో ఆశ్చర్యం, గుండె పగిలిపోద్దండి. కౌమారం, బాల్యం, యవ్వనం, వృత్తాప్యం, బహువృత్తాప్యం. వీళ్ళేంది బాలుళ్ళు వచ్చేసారంట. బాలుళ్ళు, వృద్ధులు వచ్చారంట. నలుదిక్కుల నుండి ప్రజలందరూ వచ్చేసారంట. ఎందుకు? బాయ్, మీ ఇంట్లోకి ఎవరు వచ్చారు, వాళ్ళని తీసురా. ముందు వాళ్ళతో మేము వ్యభిచారం చేయాలి, వాళ్ళతో మేము పాపం చేయాలి, వాళ్ళని తీసురా. ఏమంటే ఎంత దారుణమైనటువంటి వాళ్ళండి క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ. లోతు, నీతిమంతుడైన లోతు అక్కడ ఇవన్నీ చూస్తున్నాడు, ఇవన్నీ వింటున్నాడు. మనస్సు గాయపరచబడింది, గలిబిల్లో ఉన్నాడు. కానీ అక్కడి నుంచి బయటపడే తీర్మానం మాత్రం చేసుకోలేదు. చూస్తున్నాడు, వింటున్నాడు, అనుభవిస్తున్నాడు, బాధపడుతున్నాడు, కానీ బయటపడే తీర్మానం మాత్రం చేసుకోలేదు. లోతు లోతు అబ్రహమయ్య చాలా ఆస్తిపరులు. చూడండి, ఆది కాండము 13వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చూడండి. అబ్బాయి, నువ్వు ఇందా చదివాక మళ్ళీ చదువుతావింది? చదవనాడు చదవండి, దేవుడిని దీవించును గాక. ఆది కాండం 13వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. గొర్రెలు, గొడ్లు, ఆ ఆ ఆ ఆ చప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి. లోతు, అబ్రహమయ్య కలిసి నివసించలేనంత గొప్ప ఆస్తిపరులు. ఇప్పుడు లోతు ఏమైనా భేదాడా? లోతుకు అన్నీ ఉన్నాయిగా, అంత చూస్తున్నాడుగా. అక్కడ నుంచి తట్టపుట్ట సర్దుకు రావద్దు. చూస్తూనే ఉన్నాడు, ఆడే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. ఈ దినాల్లో కూడా నీ బిడ్డల సంగతి నీకు తెలుసు, గద్దెచ్చవు. మాయ్, నీ పిల్లడి సంగతి అయ్యా ఒకడేనయ్యా, గట్టిగా అరిస్తే పోతాడేమో, పోతే ఆడే పోతాడు. దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తే తరతరాల శాపం వచ్చుద్ది. తరతరాలు దేవునికి వ్యతిరేకమైన సంతతిని నువ్వు చూడాల్సి వచ్చుద్ది. కంటి నిండా ఏడుపే, ఒంటి నిండా గాయాలే, హృదయం నిండా వేదనే. ధర్మశాస్త్రం రాయబడి ఉంది, తల్లిదండ్రులకి లోబడని పిల్లాడిని రాళ్లతో కొట్టి చంపమన్నాడు, బండకేసి కొట్టి చంపేమన్నాడండి. లోతు అంతా చూస్తున్నాడండి, కానీ అక్కడి నుంచి తీర్మానించుకుని బయటకు వచ్చే పరిస్థితి. ఇంత ఆస్తిపరుడు, నీతిమంతుడు అని పేరు పొందినవాడు చక్కటి తీర్మానం చేసుకుని బయటికి రావడానికి తెగించలా. ఏమీ లేని బేదరాలు రూతమ్మా. మామ పోయాడు, బావ పోయాడు, తోటికోళ్ళనేమో పక్కకు పోయింది, భర్త పోయాడు, వృద్ధాప్యంలో ఉన్న అత్త. ఏమి లేని కడు బేదరాలు దేవుని కొరకు తీర్మానం చేసుకుంది. కూడా చప్పట్లా. ఏమీ లేని అంత ఆస్తిపరుడైన లోతు మాత్రం ఏమాత్రం తీర్మానం చేసుకోలేకపోయాడండి.
బాధపడుతున్నాడు, వేదన చెందుతున్నాడు. ఊళ్ళో ఉండలేక గవిని యొద్దకు వెళ్ళి కూర్చుంటున్నాడు. ఆ దుష్టకార్యాలు చూడలేక, ఆ మాటలు వినలేక, ఆ దురవస్థ భరించలేక గవిని వద్ద పోయి కూర్చుంటున్నాడు. ఆ గవిని దాకా పోయాడు. ఇంకో తీర్మానం చేసి 2 అడుగులు ముందుకేస్తే బాగుండేది కదా. ఇలా ఆడే ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఆస్తిపరుడైన ఆయన చేయలేదు, కానీ పేదరాలైన రూతుము మాత్రం చక్కటి తీర్మానం. నీ దేవుడే, నీ జనమే. చూశారండి ఎంత గొప్ప మాట అండి. మరి ఆ ప్రేమ, ఆ సమర్పణ, ఆ తీర్మానం, ఆ వైరాగ్యం నేటి క్రైస్తవ జనాంగంలో ఉందా? అత్తకి లేదు, కోడలకు లేదా? ఇప్పుడు ఇద్దరు ఇంట్లో పని చేసుకుంటున్నారు, అత్త కోడలు. చుట్టాలు వచ్చారు. ఈ అత్తయ్య కేకేసిద్ది, మాయ్ మీ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఆ వాళ్ళు ఇంకేమవుతారు? ఇంట్లో అత్త కోడలు లోపల ఉంటారు. ఎవరో వస్తారు. ఈ కోడలు కేకేసింది, అత్తయ్య మీ అన్నయ్య వచ్చాడు. అత్తయ్య బాబాయ్ వచ్చాడు అనొద్దు. ఆహా, మీ వాళ్ళు ఏడ పెట్టారు తడిక, మీ వాళ్ళు మా వాళ్ళు. ఇంకేముంది అంటే నీ రూట్ నీదే, వాళ్ళ రూటు అట్లా ఉండకూడదండి. ఋతుం ఏమంటుందండి? నీ జనమే. పాష గారు, మా అత్త సంగతి నీకేం తెలుసు? ఇంకో అవసరం అంటది, పాష గారు మా కోడల ఏం చెప్పేదిలే అయ్యా, ఏసు రక్తమే చెయ్యం. మేమేం చెబుతాం ఇక? అదండి దేవుడు చెబుతుంది ఏంది, మీరు చెబుతుంది ఏంది? ఇప్పుడు క్రైస్తవ్యం అంటే, క్రిస్టియానిటీ ఈజ్ కింగ్డమ్. క్రైస్తవ్యం అంటే రాయల్ ఫ్యామిలీ. క్రైస్తవ్యం అంటే రాయల్ ఫ్యామిలీ. రాయల్ ఫ్యామిలీలు ఎలా ఉండాలి? హుందాతనంగా ఉండాలి. పిచ్చి పిచ్చి తలంపులు, ఆలోచనలు ఉండకూడదు. క్రిస్టియానిటీ ఈజ్ కింగ్డమ్, రాయల్ ఫ్యామిలీ. హుందాతనంగా మనం ప్రవర్తించాలి. మరి క్రైస్తవ్యం అంటే స్వీటు ఆడు కాదు, గుటుక్కుని మింగి లటక్కన పరలోక రాజ్యానికి వెళ్ళటానికి. ఏమండి, స్వీట్ ఆట అయితే ఏం చేస్తాం? అమ్మగారు పెట్టారు, ఏదో కోవా భలేగా ఉందండి. తల్లిగారు ఉన్నారా? ఆహా, నా కోసం ప్రిపరేషన్ చేయడానికి వెళ్ళింది ఆమె తల్లిగారు. దేవుడు తల్లిగారిని దీవించును కాక. చాలా బాగుంది మీ స్వీట్. దేవుడి నామ స్తోత్రం. దేవుని దయ వల్ల నేను స్వీట్ తినకూడదు. క్రీస్తునందు ప్రియులారా, గమనించండి, క్రైస్తవ్యం అంటే పోరాటం. క్రైస్తవ్యం అంటే ఇరుకు మార్గం. ఏం కోరుకుంది? ఎవరు? రూతమ్మ కోరుకుంది. భర్త లేడు, మామ లేడు, తోడు లేడు, ఆస్తి లేదు, ఏమండి ఆధారం లేదు. ఈమెతో పాటు ఇంకొక ముసలమ్మ, ఏమీ లేదు. మరి భర్త పోయిన యవనస్తురాల బాధ వర్ణించలేము. సమాజంలో ఆ బిడ్డ బ్రతకాలి అంటే చాలా కష్టం. ఇంకొక ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే, ఈమె తీర్మానించుకుంది దేవుని ప్రజల మధ్యకి వెళ్ళాలని. ఇశ్రాయేలీలు మోయాబీలు ఎలా చూస్తారు? మేము దేవుని బిడ్డలం, వీళ్ళు శాపగ్రస్తులు. ఎవరు ఈ రూతు? మోయాబిరాలా, ఆ శాపగ్రస్తురాలా. నోటెమ్మట వచ్చే మొదటి మాట. మరి ఇన్ని భరించి నిలబడగలగాలి. అయినా సరే నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు. క్రైస్తవ్యం అంటే కష్టపడాలండి. అవమానాలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా నిలబడాలండి. నీ తీర్మానం అంటే అది. ఇప్పుడు అరిసెలు తయారు చేస్తాంగా, అరిసెలు, నేతరిసెలు మీ దగ్గర చేస్తారా? తెలుసా?
ఒకసారి చెయ్యొద్దండి. అరిసెలు దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఎవరు చెయ్యత్తల. ఇప్పుడు ఈ అరిసెలకి వాడే 2 ముడి పదార్థాలు ఏంటి? శ్రేష్టమైన 2, నెయ్యో నూనె పక్కన పెట్టండి. బెల్లం కావాలి, బియ్యం కావాలిగా. సరే వినండి, మీరు చెప్పరు కానీ నేనే చెబుతా, వినండి. దేవుని నామం స్తోత్రం. ఇప్పుడు అరిసెలు తయారు చేయటానికి కాసిన ఒక గుప్పెట్టో బియ్యం, ఒక గుప్పెట్టో బెల్లం నోట్లో పోసుకుని నవిలితే అరిసె 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 అంటే అవుద్దా? ఆ ఫీలింగ్ వచ్చుద్దా? మరి బియ్యం బెల్లమేగా, అట్టగా నవిలేసేస్తే నేను అరిసి తిన్నా అంటే చూసేవాళ్ళు ఏమంటారు? ఈడి చిన్నమైండి సిటీకి పోయింది, ఎరుగులిప్పుడు మెంటల్ ఆసుపత్రి, ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికో పంపించాలంటారు. ఎందుకంటే ఆ క్రమం అది. అరిసెలు తయారు చేయాలంటే ముందు బియ్యాన్ని నానబోయాలి. ఏం చేయాలి? మీ దగ్గర అడి చేస్తారో తెలియదు కానీ మా దగ్గర 2 రోజులు నానబోస్తారు. బియ్యాన్ని 2 రోజులు నానబోస్తారు. తర్వాత కడుగుతారు. కడిగిన తర్వాత రోలు ఉంటుంది, రోలు మీద మళ్ళీ కుంది ఉంటుంది. రోట్లో వేసి ఎవరిని మన కాదులే, రోట్లో వేసి కొట్టంగానే కొన్ని బియ్యమే పైకి వస్తాయి. ఆ దెబ్బ తట్టుకోలేక పక్కకు వస్తాయి. పక్కకి రాగానే బియ్యం ఎవరు అనుకున్నారు? మనమే, విశ్వాసులమే. బియ్యం విశ్వాసులమే. రోడ్ వేసి కొట్టంగానే అమ్మో ఊరు నాయనో దెబ్బలండి పోటండి అని కొన్ని పైకి వస్తాయి. పైకి రాగానే పాస్టర్ గారు వెళ్ళి తప్పు అమ్మా, ఓర్చుకోవాలమ్మా, దిగమింకోవాలమ్మా, కడుపులో పెట్టుకోవాలమ్మా. రోడ్డు బయటకు వచ్చిన గింజల్ని పాస్టర్ గారు లోపల నెడతాడు. మళ్ళీ కొడతారు, మళ్ళీ కొడతారు. పిండి అయ్యిందా కొడతారండి. ఏమండి? పర్లేదులే పిండి అయిపోయిందిలే అని తీస్తుంటే సాతాను కూడా వస్తాడు, జల్లెచ్చాలి అంటాడు. ఏం చేయాలంటాడు? సాతాను కూడా వస్తాడు జల్లెడు పట్టుకుని, ఏం పిండి అవలా జల్లెచ్చాలంటాడు. జల్లిచ్చి పిండి ఏమో కిందకి వెళ్ళిద్ది, ఆ పొలుకులేమో రొట్టె. మళ్ళీ కొట్టడమే. కొన్ని గింజలు ఏం చేస్తాయంటే అమ్మో ఈడ పడుతుంటే పాస్టర్ గారు నెడుతున్నాడు, ఈడ కాదని ఎక్కిరి అవతల పడతాయి. కొడతంటే పిండి కొడతంటే కొన్ని గింజలు ఎడంగపడతాయి. ఎడంగబడిన గింజలు ఊరుకుంటాయా? వాటితో ఇంకా 4 బాగు చేస్తాయి. ఏందమ్మా ఏంటి మందలో ఉండకుండా సంఘంలో ఉండకుండా ఎడంగా వెళ్ళిపోయారు? ఏం చెబుతా అక్కాయ్, నీకేం చెబుతా? సెలవు వస్తేనేమో యవనస్తులు కూడికి అంటాడు పాస్టర్ గారు, పండగ వస్తేనేమో ఉపవాస ప్రార్థన అంటాడు, శనివారం వస్తే విశ్రాంతి కూడికి అంటాడు, ఆదివారం వస్తేనేమో పునరుద్ధాన దినం అంటాడు. ఒక పండగ లేదు, ఒక దినం లేదు, ఒక తద్దినం లేదు, ఒక శార్థం లేదు, ఏ సుఖం లేదమ్మా ఈ సంఘంలో, లాభం లేదు, మనం దూరంగా వెళ్దాం అన్నట్టుగా కొంతమంది విశ్వాసులు వెలుపులకు వెళ్ళిపో. ఈ శ్రమను తట్టుకోలేక, ఈ బాధను తట్టుకోలేక, ఈ బాధ్యతను మోయలేక ఎడంగా పడిపోతాయి కొన్ని గింజలు. రోడ్డు మీద పడ్డా వెంటనే సరి చేస్తాం, దూరంగా పడినా వెంటనే ఏం చేస్తాం? అసలు నువ్వు కాదు పో, నువ్వు నీకు చేత కాదు పో అని పక్కెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కడ పిలుచుకొస్తాం? వాళ్ళ మనసు నిండా కాని మాటలు, కాని ఆలోచనలు, కానీ దురవస్థకరమైనటువంటి మాటలాడాయి. పక్కన పడిపోయినాయి, అవి వదిలేసాం, జల్లిచ్చాం, మొత్తానికి పిండి అయిపోయిందండి. పిండి అయిపోయింది. కొట్టారు నలకు కొట్టారు, పిండి అయిపోయింది. ఇప్పుడు బెల్లం లైన్లోకి వచ్చింది. మంచిగా పాకం మొసులుతా ఉంది. మసిలే పాకంలో పిండి ఏం చేయాలి? అరే రే 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 అంత వేడి దాంట్లో పిండేసి ఎట్టాకొట్ట సలివిడి అయింది. ఎట్టాకొట్ట ఒడ్డెక్కేమలే సలివిడి అయింది అనుకుంటున్నాం. అప్పుడే అయిందా? ఈ తర్వాత నూనె నెయ్యో బండి పెడతారు. బండి పెట్టి ఆ సలివిడితో అరిసి చేసి దాంట్లో వేస్తారు. బుస్సును బొంగుద్ది, కాలిపోద్ది. షమ్మ ఎట్టగొట్టలు ఒడ్డును పడ్డామని అనుకుంటే అరిసా
ఒక అక్కాయి 2 తెడ్డులు పట్టుకొచ్చింది. 2 తెడ్డులు పట్టుకొచ్చి పొంగిన దాన్ని అట్టొత్తేసు. వింటున్నారా? ఈ ఈ ఈ శ్రమ నుంచి బయటపడ్డాం అనుకుంటే ఒత్తేవాళ్ళు వస్తారు, పూర్తిగా ఒత్తేసేస్తారు. ఏమి లేదు, పక్కన పడేసేస్తారు. క్రీస్తునందు ప్రియులారా, ఆ పిండి కొట్టేటప్పుడు శ్రమ అనుభవించి, జల్లెడ వేయేటప్పుడు శ్రమ అనుభవించి, ఆ అగ్నిలో మసమస కాగే పాకంలో భరించి, మసమస కాగే నూనెలో భరించి, ఆ ఒత్తిడికి భరించిన ఈ అరిసిని ఎత్తడి బిందెలో పెట్టి ముచ్చు మీద పెడతారు. ఎత్తడి బిందెలో పెట్టి ఎక్కడ పెడతారు? ముచ్చు మీద పెడతారు. దూరంగా పడిపోయిన గింజల్ని చీపిరితో ఊడిచేసి పెంటకొప్పలో బారేస్తారు. భరించిన వాళ్ళేమో హుందాతనంగా పైన ఉంటారు, వేరైన వాళ్ళేమో పెంటకుప్పలోకి వెళ్ళిపోతారు. నువ్వు భరించావా? బంగారపు రోడ్లలో గుండా నిన్ను నడిపించుకెళ్ళి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టును గాక. నా సుఖం, నా సౌలభ్యం నాది అన్నావా, నిత్య నరకాగ్ని గుండంలోకి సాతాను కూడా చేయి పట్టుకు తీసుకెళ్ళి అక్కడ దాకా తీసుకెళ్ళి ఒక్క నెట్టిని ఎడతాడు నేను. ఇంతే సంగతులు చిత్తగించవలను ఏముండదే కాడ. క్రీస్తునందు ప్రియులారా, చూడండి, ఆ ప్రాసెస్ ప్రకారం కరెక్ట్గా ఈ పద్ధతి ప్రకారం చేస్తేనే దానిని అరిసె అంటారు. అంతేనా? అంతేనా? ఇప్పుడు నాకు అరిసె చేయటం కుదిరిందంటారా? కుదిరిందా? పర్వాలేదు, దేవుని నామం స్తోత్రం. మరి ఆ పద్ధతి ప్రకారం చేస్తేనే భక్తి. నీ ఇష్టం వచ్చినట్టు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తే అది భక్తి కాదు. అరిసె తయారీలో ఎన్ని శ్రమలు ఉన్నాయో అవన్నీ రూతమ్మ అనుభవించింది. అంత నలగొట్టబడింది, అంత పిండి వేయబడింది, అంత బాధను వేదనను దిగమింగుకుంది. క్రీస్తునందు ప్రియులారా, ఎప్పుడైతే తీర్మానించుకుందో తనకు తెలుసు వెళ్ళేది కష్టమైన మార్గం అని, చాలా బాధ భరించాల్సిన సందర్భం తెలుసు. అయినా తను ఒకటే తీర్మానం చేసుకుంది, అన్యాయస్తుడు కాని దేవుని రెక్కల నీడ కిందకి నేను వెళ్తున్నాను. దేవుని నామం స్తోత్రా. న్యాయవంతుడైన దేవుని యొద్దకు నేను వెళుతున్నాను. ఈ శ్రమ ఎన్నైనా అనుభవిస్తా, ఎంతైనా అనుభవిస్తా, ఎవరేమనుకున్నా అనుభవిస్తా, ఆయన దగ్గరకు నేను వెళతా, ఆయన బిడ్డల దగ్గరకు నేను వెళతా, కష్టపడతా, నిలబడతా, దేవుని దీవెనలు పొందుకుంటా. ఏం తీర్మానం అండి ఆమె తీర్మానం! ఏమండి, ఎప్పుడైతే క్రీస్తునందు ప్రియులారా నువ్వు ఒక తీర్మానం చేసుకుంటావో నీ ప్రయాణం సఫలీకృతపరచబడును గాక. రోమపత్రిక 8:28 ఈ విధంగా వ్రాయబడి ఉంది. రోమపత్రిక 8:28, దేవుని ప్రేమించు వారికి దేవుని నామ స్తోత్ర. ఏమండి, ఆయనను ప్రేమించి నువ్వు తీర్మానం చేసుకుంటే, ఆయన కొరకు నువ్వు తీర్మానం చేసుకుంటే సమస్తం వాటి అంతటికి అయ్యే వనగూడి జరిగిపోతాయి. ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుని ఆ తీర్మానానికి కట్టుబడి నడుస్తావో దేవుడు నువ్వు వెళ్ళవలసిన చోటకి నడిపించేస్తాడు. నువ్వు ఎవరిని అడగవసరలా, ఎవరి దగ్గర ఎంక్వైరీలు అవసరంలా, చక్కగా తీర్మానం చేసుకో. ముందు శ్రమ ఉందని తెలిసినా, అవమానం ఉందని తెలిసినా, అభ్యంతరాలు ఉన్నాయని తెలిసినా, ఆటంకాలు ఉన్నాయని తెలిసినా, దేవుని కొరకు నేను ఈ విధంగా జీవిస్తా, దేవుని కోసం ఈ బరువు మోస్తా, దేవుని కోసం నేను ఈ తీర్మానం చేసుకున్నాక అంతే. నువ్వు అలా తీర్మానం చేసుకుని బయలుదేరావంటే నువ్వు వెళ్ళాల్సిన చోటకే దేవుడు తీసుకెళ్తాడు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాలు చదవగా విందాం.
త్వరగా తీయాలి, సమయం అయిపోయింది. ఆ, ఉమ్, ఉమ్, 2 3. ఉమ్, ఆ, ఉమ్, ఆ, ఆ. బోయాజు పొలంలోనికి ఆ రోజున ప్రియులరా, దేవర ధర్మం ప్రకారం వారసులైన వారు వీరి ఇంటి పేరు చనిపోయిన తన సహోదరుడి ఇంటి పేరు నిలబెడటానికి దేవర ధర్మం అని ఆ రోజున సంరక్షించే పద్ధతి ధర్మశాస్త్ర ప్రకారం ఉన్నది. వీళ్ళకి దేవర ధర్మం జరిగించాల్సిన వ్యక్తి బోయాజే. బోయాజు చాలా మంచివాడు. నయోమి ఆయన గురించి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఈ బోయాజు బ్రతుకున్నాళ్ళకి సచ్చినాళ్ళకి మేలు చేసేవాడు. దేవుని నామం స్తోత్ర. చూడండి, తీర్మానించుకుని వెళితే దేవుడు ఈమెను ఎక్కడికి నడిపించాడు? నడిపించాల్సిన చోటకు నడిపించాడు. ఆ పొలం రూతుకు తెలియదు ఇది బోయాజు అని. అసలు బోయాజు ఇతన్ని విడిపిస్తాడని తెలియదు. పరిగేరికి వెళ్ళిన తర్వాత విషయం అత్తగారు చెప్పింది. మరి నడిపించింది ఎవరు? రూతమ్మ. అత్తమ్మ, నేను ఏదన్నా కాస్త ఎవరి కటాక్షం అన్న కలిగితే కాస్త పరిగేరికి వస్తానంటే ఎల్లమ్మ అందగాని పలానాళ్ళ చేలోకి వెళ్ళమని చెప్పలేదుగా. చెప్పిందా? చెప్పలా. సరే, పక్కన వాళ్ళు ఎవరు చెప్పారా? చెప్పలా. ఏదో ఎవరో కూడా దయగలుగుద్దులో వెళ్దాం తలకాయ ఉంచుకుని వెళ్తుంది. దేవుడు నడిపించాడు. ఇక్కడ ఆగు, ఎడేరుకో అన్నాడు, అంతే. దేవుని నామ స్తోత్ర. ఎప్పుడైతే తీర్మానం చేసుకుని వెళతామో క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ మరి రూతు నాకు భద్రత కలిగించండి అని ఎవరిని అడగల, వెళ్ళింది ఏరుకుంటుంది. బోయాజు ఇదిగో ప్రొటెక్షన్ కలగజేశాడండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. రూతు 2:9. టైం అయిపోయింది, చదివినాడు చదవండి ఈ పూటకి. అది చూడు, స్టీరియోఫోనిక్ సౌండ్ లాగా చదివినాడు చదవమంటే ఒకసారి చదువుతున్నారు. చూడండి, నాకు భద్రత కావాలి అని రూతు ఎవరినన్ను అడిగిందా? బోయేజ్ని అడిగిందా? బోయేజే చెబుతున్నాడు, అమ్మాయి నువ్వు ఎక్కడికి వెళ్ళమాకమ్మా, ఇక్కడే ఏరుకో, నిన్ను ఎవరు ముట్టొద్దని యవనస్తులకు ఆజ్ఞాపించా, నీకే విధమైన అభ్యంతరం కలగజేయకూడదని పని వాళ్ళకి చెప్పా. నువ్వు ఇక్కడే ఏరుకో, ఇక్కడే నీళ్లు తాగు, ఇక్కడే ఆహారం తీసుకో. ప్రొటెక్షను, ఆహారం, ప్రేమ 3 దొరికినాయండి. చప్పట్లు కొట్టండి. దేవుని నామ స్తోత్ర. దేవుని నామ స్తోత్ర. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ తీర్మానం ఏమిటి? దైవ లేఖనంలో రాయబడిన ప్రకారం మా అత్తని నేను కరెక్ట్గా చూసుకోవాలి, మా కోడలు నేను కరెక్ట్గా చూసుకోవాలి, మా కుటుంబ సభ్యులు నేను కరెక్ట్గా చూసుకోవాలి, నా ఇరుగు పొరుగు వారికి దేవుని ప్రేమను కనబరచాలి, దేవుని సన్నిధికి వారిని నడిపించాలి, దేవుల్లో నేను స్థిరపరచబడాలి, దేవుని కొరకు ఆశ్చర్యమైన కార్యాలు చేయాలి. నువ్వు ఏదైనా తీర్మానించుకో, నీ తీర్మానం దేవుడు స్థిరపరచునుగాక. వచ్చావు వెళ్ళావంటే ఉపయోగం ఏముంది? దేవుని మాటలు విని ఆశ్చర్యకరుడైన దేవుని సన్నిధిలో నువ్వు ఒక తీర్మానం చేసుకుంటే దేవుడు నీ వెంట వస్తాడు. చూడండి, తీర్మానం చేసుకుంది, అన్నీ తెలుసు, అత్తగారు చెప్పింది, అమ్మ నిన్ను విడిపించడానికి ఆయనేనమ్మ వారసుడు, వెళ్ళు అంటే అర్ధరాత్రి పూట వెళ్ళి, రూతు గ్రంథం చదవసరం లేదు కానీ 3వ అధ్యాయం 8వ వచనం, బోయాజు కాళ్ళ దగ్గర పడుకుందండి. ఎంత పరిశుద్ధురాలండి, ఎంత జాగ్రత్తగా ఉందండి, తన సాక్ష్యాన్ని ఎంత కాపాడుకుందండి. ఈరోజు యవన బిడ్డలు, దేవుడు నమ్ముకున్న బిడ్డలు, దేవుని వెంబడిస్తున్న బిడ్డలు, రిబకముల గురించి సాక్ష్యం ఉంది. రిబక చక్కనిది కన్యక అన్నారు. అలాంటి సాక్ష్యం ఎంతమంది కలిగి ఉన్నారు?
మరి ఇక్కడ రూతు చూడండి, అర్ధరాత్రి పూట కళ్ళంలోకి వెళ్ళి కాళ్ళ దగ్గర, మరి మెళుకు వచ్చినప్పుడు ఎవరు నువ్వు అంటే నీ దాసురాలైన రూతుని అంతే. అమ్మా, మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన ఇంకా మంచిది, గొప్పది. తప్పకుండా ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రకారం నేను తప్పకుండా నిన్ను విడిపిస్తా. నాకంటే ముందు ఒక బంధువుడు ఉన్నాడు, అతను అడిగి కాదంటే నేను నిన్ను విడిపిస్తా. ఇద్దరు సాక్ష్యం చూడండి. అర్ధరాత్రి కళ్ళంలో ఆ బోయాజు సాక్ష్యం చూడండి, ఋతుమ సాక్ష్యం చూడండి. తీర్మానించుకున్న వాళ్ళ భక్తి అలా ఉంటుందండి. తీర్మానించుకున్న వాళ్ళ నడక అలా ఉంటుంది. దేవునికి లోబడే బిడ్డల యొక్క సాక్ష్యం అంత బలంగా ఉంటుంది. కొద్దిగలో తప్పిపోరు. సామెత గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు, ఒకవేళ నువ్వు నమ్మి వెళుతున్నావు, ఎవరన్నా నిన్ను కాని మాట అన్నా, కాని పని చేయబోతున్నా, తెలివితో నువ్వు నా అన్నం అన్నా, నువ్వు నా తండ్రి సమానుడు అన్నా, నువ్వు నా చెల్లివి, నువ్వు నా అక్కవి, చక్కగా చెప్పి ప్రేమతో చెప్పి ఆ శ్రమ నుండి కష్టం నుండి తప్పుకో. జ్ఞాని అని సొలొమోను చెప్పి. దేవునామ స్తోత్ర, దేవునామ స్తోత్ర. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు తీర్మానం చేసుకుంటే నీ మార్గాన్ని దేవుడు సరళం చేయునుగాక. నువ్వు తీర్మానం చేసుకుంటే దేవుడు నీకు కాపరిగా ఉండునుగాక. నువ్వు తీర్మానం చేసుకుంటే పట్టజాలని దీవెనను ఆయన నీకు ఇచ్చునుగాక. చూడండి, తీర్మానం చేసుకున్న ఈ స్త్రీ ఏ చేలోకైతే పరిగెరుకోవడానికి వెళ్ళిందో ఆ చేను యజమానురాలైపోయింది. ఎంతగా దేవుడు దీవిచ్చాడండి. తన జన్మ చూస్తే, తన సంతతి చూస్తే, తన వారసును చూస్తే శాపగ్రస్తుడు. కానీ దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని తీర్మానం చేసుకుని దేవుని ఘనమైన నామంలో దీవించబడింది. ఇక్కడ రూతుమ తీర్మానం ఆశీర్వాదానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఈ ఉపవాస ప్రార్థనలో దైవజనులు మనం బలపరచబడాలని, మన కుటుంబాలు దీవించబడాలని, ఇంకా అనేక నూతన ఆత్మలు రక్షింపబడాలని దృక్పథంతో ఖర్చును లెక్క చేయక, కష్టాన్ని లెక్క చేయక మీతో అతను కూడా ఉపవాసం ఉండి మనందరి క్షేమం కోసం ఈ శ్రేష్టమైన కూడికలు ఏర్పాటు చేస్తే, ఈ శ్రేష్టమైన కూడికల్లో నీ తీర్మానం ఏమిటి? దేవునామ స్తోత్ర, దేవునామ స్తోత్ర. దైవజనుడు తీర్మానించుకున్నాడు. చూడండి, దేవుని పేరట సర్వాంగ సుందరముగా చక్కగా దైవ సన్నిధిని ఏర్పాటు చేశాడు. తన కుటుంబం చూడండి, చిన్న గదిలో ఉంటున్నారు. తన మనసు నిండా నా దేవుడు నేను గణపరిస్తే నా తరాలను దేవుడు గణపరుస్తాడు. ఈ రాత్రికాల సమయంలో మనకు ఒక తీర్మానం ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. నువ్వు తీర్మానం చేసుకోవటానికి, దేవుని నామములో కష్టపడటానికి, ఖర్చు పెట్టడానికి వయసుతో సంబంధం లేదండి. ఒక ఫారినర్ హయ్యర్ అనే ఒక దొరగారు మన ప్రాంతంలో బేదంబికి సహాయం చేయాలని దొరగారు వచ్చాడండి. ఆయన స్టూవర్ట్పురం, సూర్యలంక, బాపట్ల ఆ పరిసర ప్రాంతాలను కేంద్రంగా చేసుకున్నాడు. ఆయన పేరు హయ్యర్ దొరగారు. హయ్యర్ పేట అని చీరాల్లో ఉంటుంది, అయితే తెనాల్లో ఉంటుంది, చాలా చాలా ప్రాంతాల్లో ఆయన పేరు మీద ఒక పేటలే ఉన్నాయి. సో హయ్యర్ దొరగారు ఆ సముద్ర తీర వాసులు, జాలర్లు, చాలా వెనకబడినటువంటి అణగారిన స్థితిలో ఉన్నటువంటి వారందరికీ విద్య, వైద్యం, సేవలు చేపించాలని ఆ దొరగారు తీర్మానించుకుని వచ్చాడు. రావటం అక్కడికి వచ్చి, అయ్యా నేను ఈ ప్రాంతానికి బడి కట్టించాలనుకుంటున్నాను. సరే, తన తీర్మానం తన మనసులో ఉందో చెబితే, హయ్యర్ దొరగారు మన దేశం బాపట్ల, సూర్యలంక ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన వయసు 70 సంవత్సరాలు. ఆయన వయసు 70 సంవత్సరాలు. అక్కడ ఉన్నవాళ్ళు విన్నవాళ్ళందరూ చప్పడిచ్చారు, నాలుక మెలేశారు. 70 ఏళ్ళు ఈ ముసలుడు ఏం చేస్తాడు, ఈ ముసలుడు ఏందో చేస్తాడంట, ఏంది చేసేది ఈయన అని పెద విరిసి సర్లే అని వెళ్ళిపోయారు. ఈ హయ్యర్ దొరగారు
70 రోజుల్లో 3 స్కూల్స్ పూర్తి చేశాడండి. 70 రోజుల్లో 3 స్కూల్స్ ఓపెన్ చేసేసాడు. రాత్రి పగల దగ్గరుండి కష్టపడి పని చేయించాడు. దేవుని నామం స్తోత్ర. నీ తీర్మానం ఎదుటాళ్ళు సులకనగా చూడొచ్చు. ఆడకూతురు నువ్వేం చేస్తా, సరేలే అమ్మా నువ్వు బయలుదేరావా, ఏమైంది నీ వల్ల, ఎగతాళి చేయొచ్చు, ఎద్దేవుగా మాట్లాడొచ్చు. నీ ముందు దేవుడు ఉన్నాడు, నీ పక్షాన దేవుడు ఉన్నాడు. నీ తీర్మానాన్ని దేవుడు ఆమేన్ చెప్పును గాక. నీ ద్వారా గొప్ప కార్యాలు, ఘన కార్యాలు దేవుడు జరిగించును గాక. నువ్వు తీర్మానం చేసుకో. నువ్వు తీర్మానం చేసుకున్నావంటే గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. ఇదిగో రూతుము తీర్మానం చేసుకుంది, దేవుడు ఆ బిడ్డను బహుగా ఆశీర్వదించాడు. తర్వాత చూస్తే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాలు చదవగా విందాం త్వరగా. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాలు. చాలు. ఈయనకు తీర్మానం చేసుకున్నాడండి. రాజు భుజించు ఆహారము మరి భుజించే అవకాశం వీళ్ళకి వచ్చింది. ఆ దేశంలో, బబులోను దేశంలో షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు ఈ 4 బానిసల్లో నుంచి తీయబడ్డ జ్ఞానవంతులు, చక్కగా రాజుగారి సముఖంలో నిలబడి మాట్లాడగల ప్రజ్ఞావంతులు, సౌందర్యవంతులు అక్కడ తర్ఫీదు పొందుతున్నారు. బాగా గమనించండి. రాజుగారి సముఖంలో నిలబడగలిగిన వాళ్ళు, నిలబడగలిగిన వారిగా తర్ఫీదు పొందుతున్నారు. వీళ్ళు బానిసలు. బబులోను దేశంలో వీళ్ళు బానిసలు. బానిసలకి కంటి నిండా నిద్ర ఉండదు, పంటి నిండా ఆహారం ఉండదు, ఒంటి నిండా వస్త్రాలు ఉండవు, తన ఇష్టం అంటూ ఏమీ ఉండదు. మరి అలాంటి వాళ్ళకి రాజుగారి భోజనం వచ్చింది. ఏమంటే పస్తులు ఉండేవాడికి పరమాణం పెడితే ఎడ తింటాడు? స్పూన్ తీసుకుని మెల్లి గిట్ట తింటాడా? పస్తులు ఉండే ఎడ తింటాడండి? ఏడబడుతుందా అనవసరం, గప్ప 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 తినేస్తాడు పస్తున్నాడు పరమాణం పెడితే. వీళ్ళు బానిసలు. కంటి నిండా నిద్ర ఉండదు, పంటి నిండా ఆహారం ఉండదు, ఒంటి నిండా గుడ్లు ఉండవు, ఏమాత్రం వీళ్ళకి విలువ ఉండదు. ఇలాంటి వాళ్ళకి రాజుగారి భోజనం పెట్టి తినండి రా బాబు అంటే నువ్వు నేనైతే ఏం చేస్తావు? ఏసు రక్తం చేయి, కలిపి కొట్టేయి, ప్రార్థన చేసుకుంటే అన్ని పవిత్రమే, తీసేయి, తినే, ఇక మళ్ళీ వస్తాయో రావు ఎట్లాంటి. దానియేలు గారు అలా అనుకోలేదు. ఎందుకనంటే రాజుగారు భుజించాలి అంటే విగ్రహార్పితంగా చేయాలి. విగ్రహానికి అర్పించి తతి మీద మొత్తం తీసుకురావాలి. గమనించాడు దానియేలు గారు. ఈ విగ్రహార్పితమైనటువంటి రాజుగారి భోజనం నాకు అవసరం లేదు. తీర్మానం చేసుకున్నాడండి. ఒక తీర్మానం చేసుకున్నాడు. దానియేలు గారు ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నాడో ఆ తీర్మానాన్ని చూసిన స్నేహితులు వీళ్ళు కూడా తీర్మానం చేసుకున్నారు. దేవుని నామం స్తోత్ర. వీళ్ళు కూడా తీర్మానం చేసుకున్నారు. వీళ్ళు కూడా తీర్మానం చేసుకున్నాక మరి దానియేలు గారు రిక్వెస్ట్ చేశాడు, అయ్యా అన్ని తిన్నాళ్ళ ముఖం చూడు, నా ముఖం చూడు అన్నాడు. అన్ని తిన్నాళ్ళదేం దెబ్బరొట్లాగా ఉంది వాళ్ళ ముఖం. చక్కగా శాకాహారం తిన్న ఈయన భోజనమేమో లాంతర్లాగా వెలిగిపోతుంది. దేవుని నామం స్తోత్ర. దేవునికి ప్రార్థన చేసుకుంటే నీ ముఖం ప్రకాశించిద్దండి. ఓ ఆ క్రీమ్ ఈ క్రీమ్ ఈ క్రీమ్ ఆ క్రీమ్ రాసి లేనిపోయిన బొబ్బల మచ్చలు వస్తాయి. చక్కగా దేవుని ప్రార్థన చేసుకొని నీ ముఖం ప్రకాశించును గాక. తీర్మానం చేసుకున్న దానియేలు గారి ముఖం ప్రకాశించిందా? ప్రకాశించలేదా? ప్రార్థన చేసుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. దేవుని నామం స్తోత్ర. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్యులకిచ్చిన
బృందముకు నేర్పితివి శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియముగా పరలోక ప్రార్థన నేర్పుమయా పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియముగా పరలోక ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. దేవుని నామ స్తోత్ర. అబ్బాయి నాకు సరిగా పాడటమే రాదు, నువ్వు కూడా కొట్టేవాడు వీళ్ళు వెళ్ళిపోతారు, అందుకని ఆగాను. దేవుని నామ స్తోత్ర. ఏదో నిద్రపోతున్నారని ఒక శరణం ఎత్తే. దేవుని నామ స్తోత్ర. క్రీస్తునందు ప్రియులారా, ఆ దానియేలు గారి తీర్మానం ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోను కూడా మంచిగా వాళ్ళు కూడా తీర్మానం చేసుకున్నారండి. పర్యవసానం మనం చూస్తే ఆ దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలలో దానియేలు గారు ఎట్లా నిలబడ్డారో ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోను కూడా అట్లాగే నిలబడ్డారండి. చూడండి. చూడండి. దేవుని నామ స్తోత్ర. అసలు నా చేతిలోంచి మిమ్మల్ని విడిపించగలవాడు ఎవడో? బాయ్ వీళ్ళు మాట అంటలేదు కానీ అగ్నిని 7 అంతలు చేయన్నాడు. అంతకుముందు ఒక అంతే. ఇప్పుడు మందిరానికి రాకముందు శోధన ఒకటే, మందిరానికి వచ్చినాక 7 అంతలు. అయినా సరే కొమ్మలు లేక పొగ పెట్టినట్టుగా సాధారణంగా ఏం చేస్తాడంటే 4 పక్కల నుంచి పొగ పెడతాడు. ఏం భయం లేదు. యేసు ప్రభువు వారు నీతిమంతుడు కలుగు ఆపదలన్నిటిలోంచి విడిపించును గాక. ఏం భయం లేదు, ధైర్యంగా నిలబడు. వాళ్ళు 7 అంతలు చేసినా వీళ్ళు ఒకటే మాట అన్నారు, రాజా ఇందుని గురించి మాకు చింత ఏమి, మండుసున్న ఈ అగ్నిగుండంలో నుండి మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు ఒకవేళ బతుకుంటే ఆరాధన చేస్తాం, చనిపోతే పరదేశంలో ఉంటాం. ఏందంట? బతుకుంటే మాట్లాడరు. ఈ రాత్రి ఆమె అంటాడేమో భయం వీళ్ళకి. కరోనా వచ్చిందా? ఒక్కరోజు కూడా నేను ఖాళీగా లేను. మా సంఘంలో 70 మంది కరోనా వచ్చింది. 13 శాల్తీలు స్తోత్రం. 15 మంది పోయారు, ఇద్దరేమో వయసులో ఎక్కువైపోయారు, 13 మంది యవనస్తులు. 15 మందికి నేనే భూస్థాపన చేశా. హలో, నాకు కరోనా లేదులే. 15 మందిని ఈ చేతులతో భూస్థాపన, 70 మందిని ఆదరించా, ప్రేమించా, వాక్యం చెప్పా, వెళ్ళా. ఇంట్లో గగ్గోలు, నువ్వు వెళ్ళి మాకు అన్యాయం చేయమాక. ఇంట్లో గోల, బయటికి వెళ్తే బయట గోల. నేను ఒకటే చెప్పా, నాకే వ్యాపారాలు లేవు, నాకే ఉద్యోగాలు లేవు, నాకే బాధరబందీలు లేవు. బతికుంటే సేవ చేస్తా, చనిపోతే నా దేవుని పాదాల దగ్గర ఉంటా. అప్పుడు ఇప్పుడు ఇదే మాట. బ్రతుకుంటే దేవుని సేవ చేస్తా, ఆయన సేవ చేయడానికి పిలిచాడు కదా, సేవ చేస్తా. చనిపోయాను అనుకో, ఆయన పాదాల దగ్గర ఉంటా. నా ఇంటికి నేను వెళ్తా. నా ఇల్లేది? అందరూ చెప్పడం కూడా మానేశారు. నాకు ఎవరు చెప్పినట్లే నేను. క్రీస్తునందు ప్రియులారా, ధైర్యంగా ఉండాలి. నువ్వు తీర్మానం చేసుకుంటే నీ పట్ల దేవుని ప్రణాళిక నెరవేరు పర్యంతం ఆయన నీతో ఉండునుగాక. ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు.
చెయ్యదు. ధైర్యంగా వెళ్ళాను, దేవుడు ధైర్యంగా వాడుకున్నాడు. బాగా గమనించండి, బాధే. 15 మంది చచ్చిపోయారంటే ఒక్క సంఘంలో ఎట్లుంటుందండి? ఆ 15 కుటుంబాలను ఓదార్చుకోవాలా? ఆ 15 ఎలా జరిగిందని మరి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాలా? ఈ 70 మందిని పరామర్శించాలా? వీళ్ళని కాపాడుకోవాలా? సంఘాన్ని చూసుకోవాలా? అయినా సరే దేవా నీకు స్తోత్రం వెళ్ళిపోయాక. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వచ్చిన శ్రమలో నాకు పైసా కూడా రాల. ఇది కూడా ఒక శ్రమ అనుకుంటే ఎట్టండి? నా బాధ్యత అది. పుడితే ప్రార్థన చేయాలి, సత్య భూస్థాపన చేయాలి. మా డ్యూటీ అది, మా డ్యూటీ అండి. అమ్మో అంటే దేవుడు పిరికాలను ఏర్పాటు చేసుకోడండి. చూద్దంటే పరిగెత్తే వాళ్ళు ఆయన సేవకులు కాదు. పౌలు గారు అట్టంటాడా? దావీదు గారు అట్టంటాడా? దానియేలు గారు అట్టంటాడా? షడ్రక్ మేషక్ అట్టంటాడా? చూద్దంటే పరిగెత్తే వాళ్ళు ఆయన సేవకులు కాదు. చూద్దంటే పరిగెత్తే వాళ్ళు ఆయన విశ్వాసులు కాదు. రోషము కలిగిన యోధా గోత్రపు సింహపు పిల్లలు. ఏమండే, సింహానికి సింహాసనం అక్కర్లా. సింహాసనం కోసం అది యుద్ధాలు చేయాల్సిన పని లేదు. సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం. కూడా తప్పట్ల. సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం. మనం ఎవరు? యోధా గోత్రపు సింహపు పిల్లలు. భయపడాలా? ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా తీర్మానం చేసుకోవాలి. ఈ ప్రాంతంలో సింహ పిల్లలాగా మీరు సేవ చేయాలి. సింహాల్లాగా తిరగాలి. మీరు సింహాల్లాగా అనేకులను తీసుకురావాలి. ఈ చర్చ్ అంతా కిటకిటలాడిపోవాలి. దేవుని నామ స్తోత్ర. చర్చి ఫుల్ అయిపోతే బయట అయ్యగారు ఒక టీవీ పెట్టాలి. ఆ అయ్యగారు ప్రసంగం చేస్తుండే ఆయన చూడటానికి. మీరందరూ కృషి చేస్తే, ప్రార్థన చేస్తే ఫుల్ అయిపోవును గాక. దేవుని నామ స్తోత్ర. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ నేను ఎందుకు ఈ మాటలు చెప్పాలని ఇష్టపడుతున్నాను, ఆశపడుతున్నాను అంటే, వాళ్ళు తీర్మానించుకున్న దాన్ని బట్టి, వాళ్ళ తీర్మానాన్ని దేవుడు స్థిరపరిచి వీళ్ళని అగ్నిగుండంలో వేస్తే వాళ్ళు చక్కగా ఏసీలో తిరుగుతున్నారు లోపల. ఏమంటే చల్లగుంటే అటు ఇటు తిరగం. వీళ్ళు అగ్నిగుండంలో పడేస్తే వాళ్ళు చల్లగా తిరుగుతున్నారండి. రాజుగారు చూశాడు, మంత్రిని పిలిచాడు. అబ్బాయి సుబ్బారావు, మనం లోపల ఎంతమందిని వేసాం? 3. నాకు కనపడట్లేదు. మళ్ళీ చెప్పు. నాకు 4 కనపడ. రాజుగారు, నాకు కూడా 4 కనపడుతున్నారు. నీకు కూడా కనపడుతున్నారా? మనం వేసింది 3, 4. వీళ్ళని వేసిన వాళ్ళు ఎంతమంది? వాళ్ళందరూ చచ్చారా? ఎప్పుడు? ఏంది వాళ్ళు పడేసిన వాళ్ళు అయిపోయారండి. మరి వీళ్ళు చక్కగా ఏసీలో తిరుగుతున్నారండి. వీళ్ళు ఎడంగా వెళ్ళి, షడ్రక్ మేషక్ అబేద్నెగోను దేవుని సేవకులారా బయటికి రండి. కూడా చప్పట్ల. వాళ్ళ తీర్మానం వాళ్ళని కాలిపడ్డట్టు చేసిందా? చేయలేదండి. చదవండి 3వ అధ్యాయం 28, 29 వచనాలు చూడండి. ఆ ఆ ఆ ఆ దేవుని నామ స్తోత్ర. దేశం అంటే అనేక రాష్ట్రాలు ఉంటాయి. దేశం అంటే అనేక భాషలు ఉంటాయి. ఈ 3 తీర్మానము దేశం మొత్తం సువార్త ప్రకటించడానికి ఉపయోగపడిందండి. అసలు ఉదాహరణకి షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు 4 మారుమనసు పొందారండి. ఈ 4 కలిసి గుర్రపళ్ళకి గొట్టాలు కట్టి, రుచాబాలకు మైకులు పెట్టి
దేశమంతా తిరిగి సువార్త ప్రకటించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టేది? అసలు ఎప్పుడు అయ్యేది? వీళ్ళ జీవితం సరిపోయేదా? ఏమండి, గుర్రబండి గొట్టాలు కట్టి, రుచ్చబండి గొట్టాలు కట్టి యేసుదేవుడు 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 అని తిరిగి వచ్చారనుకో, ఎప్పుడు అయ్యాను? ఈ ముగ్గురు తీర్మానం రాజుగారు ఒక శాసనాన్ని పాస్ చేసేసాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడే పూజార్హుడు. ఎవడైనా సరే ఈ దేవుణ్ణి కాక ఇంకో దేవుణ్ణి పూజించారా, వాళ్ళ ఇల్లు పెంట కుప్పలా చేయబడుద్ది. దేశం మొత్తం ప్రకటించడం పోండి అని రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ తాకిదులు ఇచ్చేశారు. తెల్లారేపాటికి దేశం మొత్తం తండ్రి అయిన దేవుడు కనపరచబడ్డాడు. దేశం మొత్తం సువార్త ప్రకటించడానికి వీళ్ళ తీర్మానం నెంబర్ 1గా పనిచేసింది. ఈరోజు నీ తీర్మానం బెక్కవోలు ప్రాంతం అంతా సువార్త ప్రకటించడానికి అనుకూలపరచును గాక. నీ తీర్మానం జిల్లా అంతా ప్రకటించు నీ తీర్మానం సరిపోను గాక. షడ్రక్ మేషక్ అబేద్నెగోల తీర్మానం ఆ దేశం మొత్తం సువార్త ప్రకటించడానికి అనుకూలపడిందండి. రూతమ్మ తీర్మానం ఆశీర్వదింపబడటానికి ఉపయోగపడింది. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు గారు నేను చెబుతాను, చదవండి, వినండి, నేత రాసుకోండి. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 26-27 వచనాలలో సౌలు పౌలుగా మారి పెద్దల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నమ్మలా. ఎవరు ఆయన ఈ సౌలు సామాన్యుడు కాదురా, పేదం చేద్దాం మోకరించడం అంటాడు, మోకరించగానే తలకాయలు తీసుకెళ్తాడేమో, అందరిని చంపేస్తాడేమో అని ఎవరు ఈయన నమ్మలా, దగ్గరికి రానిలేదు, నమ్మలేదు, ఆయనతో కలిసి పనిచేయడానికి పడలేదు. పెద్దలు నన్ను చేర్చుకోవట్లేదని, పెద్దలు నన్ను నమ్మట్లేదని పౌలు గారు వెళ్ళి వేరే కుంపడి పెట్ల నమ్మకపోయినా, చేర్చుకోకపోయినా, ఆదరించకపోయినా, అభిమానించకపోయినా పెద్దలతో కలిసే పనిచేశాడు. కూడా చప్పట్లా. ఈ రోజులో ఎంత దురదృష్టం అంటే, అబ్బాయికి పాట పాడటానికి మైకి పోతే ఈడెళ్ళి ఇంకో పాక వేస్తాడు. అమ్మాయికి వాక్యం చదవడానికి సమయం పోతే ఈమె నలుగురు బోకి చేసుద్ది, ఒక డాబా మీద పేదన మొదలేసుద్ది. అపోస్తలుడైన పౌలు గారిని నమ్మలేదని, సహకరించలేదని పెద్దల్ని విడిచిపెట్టి వేరుగా తాను సేవ చేయాల, వాళ్ళతో కలిసే పనిచేశాడు. దేవుడు అపోస్తల కార్యం 16వ అధ్యాయం 9-10 వచనాల్లో మాసిదోనియాను గురించి ఒక దర్శనం ఇచ్చి మాసిదోనియాకి వెళ్ళి సువార్త ప్రకటించు అని దేవుడు పౌలు గారికి బయలుపరిస్తే మా అందరికి బయలుపరిచాడు అని చెబుతాడు. ఈ పెద్దలు వేరు చేయలేదు, పెద్దలు కలుపుకోపోయినా దర్శనం పౌలు గారికి వచ్చినా మా అందరికి దేవుడు బయలుపరిచాడు. ఆ దేవుడు బయలుపరిచిన ప్రకారం వెళితే పూతోని దెయ్యం పట్టించినది రక్షింపబడింది, లూదియా రక్షింపబడింది, జైలధికారి కుటుంబం రక్షింపబడ్డారు, అక్కడ అనేక ఆత్మలు రక్షింపబడ్డారు. ఇదిగో పౌలు గారి తీర్మానం. క్రీస్తునందు ప్రియులారా, పౌలు గారి తీర్మానం పెద్దలు సహకరించలేదని వేరవ్వకుండా వాళ్ళతో కలిసి పనిచేయాలన్న తీర్మానం ప్రపంచ సువార్తీకరణకు ఉపయోగపడింది. ప్రపంచం మొత్తం సువార్త ప్రకటించడానికి ఆ కలిసి పని చేయాలి అనే తీర్మానం ఉపయోగపడింది. దేవుని నామ స్తోత్ర. ఎట్టి పరిస్థితుల్లో సంఘంలో నుండి బయటికి వెళ్ళకూడదు. సంఘంలో ఉండి క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో నుండి నువ్వు వేరే ఏదో చేద్దాం, ఏదో కొనసాగుదాం అనుకోకూడదు. కలిసి ఫలించాలి, కలిసి పని చేయాలి. సంఘపక్షంగా వెళితే అనేక ఆత్మల దేవుడు మీకు అప్పగించును గాక. క్రీస్తునందు ప్రియులారా, మన మనస్సును స్థిరపరచుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. ఇప్పుడు మనసు ఉందండి, మనసు స్పాంజీ లాంటిది. మనసు ఎలాంటిది? స్పాంజీ లాంటిది. స్పాంజీని తీసుకెళ్ళి మురికి నీళ్ళలో వేసామనుకోండి, పీల్చేసుకుంటుంది. ఆ మురికి నీళ్ళు పిండేసి మళ్ళీ మంచి నీళ్ళలో వేసామనుకోండి, అది కూడా పీల్చేసుకుంటుంది. స్పాంజీ పని ఏంటి? పీల్చుకుంటుంది. దానికి మురికి నీళ్ళ మంచి నీళ్ళ తెలియదు.
అట్లాగే నీ మనసు దేవుని మాటలు వినటానికి స్థిరపరచబడితే, దేవుని పని చేయడానికి తీర్మానం చేసుకుంటే నీకంత మంచి జరుగును గాక. దేవుని నామ స్తోత్ర. నీ మనసును అనుసుకోవాల్సిన బాధ్యత నీది. నీ మనసును స్థిరపరచుకోవాల్సిన బాధ్యత నీది. తీర్మానం చేసుకోవాల్సిన బాధ్యత రూతుమ తీర్మానం చేసుకుంది, ఆశీర్వదింపబడింది. షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు తీర్మానం చేసుకున్నారు, బబులోను దేశం అంతా సువార్త ప్రకటించడానికి ఉపయోగపడింది. అపోస్తలుడైన పౌలు గారు తీర్మానం చేసుకున్నాడు, ప్రపంచ సువార్తీకరణకి ఉపయోగపడింది. నేను ఒక్క ఉపమానం చెప్పి ముగిచ్చేస్తా, 10 నిమిషాలు ఎక్కువైంది. దయచేసి గమనించండి. ఒక ఫాస్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది, ఆత్మలు రక్షించడానికి చెబుతున్నా. ఒక ఫాస్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. నాయకులైన వారు చెప్పారు, ఫలానా చోట నరమాంస భక్షకులు ఉన్నారు, ఫలానా దీవిలో నరమాంస భక్షకులు ఉన్నారు. సో వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు రక్షించకుండా చచ్చిపోతే వాళ్ళు అగ్నిగుణంలో పడిపోతారు. మరి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళలేము, వెళితే పీక్కు తింటారు. కనుక వాళ్ళ మార్పు కోసం మనం అందరం ప్రార్థన చేద్దాము. తర్వాత ఎవరెవరు ఏ దేశం వెళ్తారో మరి మీరు ప్రార్థన చేసుకుని దేవుని దర్శనం ప్రకారం మాకు చెబితే మీకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని పాస్టర్స్ కాన్ఫరెన్స్లో తీర్మానం చేశారు. ప్రార్థన చేశారు, అందరూ ప్రార్థన చేసుకున్నారు. అంత అయిపోయింది. ఆమె చెప్పారు, ఒక్కొక్కరు ఉద్దేశం చెప్పారు. నేను అక్కడికి వెళ్తాను, నేను ఇక్కడికి వెళ్తాను. ఒక యవనస్తుడు లేచి, నేను నరమాంసల భక్షకుల దగ్గరికి వెళ్తాను అని. నేను నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తాను అన్న. నాయకులైన వాళ్ళు అన్నారంట, అయ్యా కొత్తగా పెళ్ళయింది, ఒక చిన్న పాప పుట్టింది, మరి ఆ అమ్మాయిని తీసుకుని, చిన్న బిడ్డ తీసుకుని నువ్వు అక్కడికి వెళ్తే చాలా కష్టమయ్యా. వాళ్ళకి నాగరికత తెలియదు, భాష తెలియదు, ప్రేమ తెలియదు, వాళ్ళు మనుషులను పీక్కు తినే స్వభావం. నువ్వు వద్దులేయ్యా, ఆడకి వెళ్ళొద్దులే, ప్రార్థన చేయి అన్నారు. ఈయన అన్నాడంట, అందరూ వింటున్నారా? ఈయన అన్నాడంట యవనస్తుడు, నేనెక్కడుండి చనిపోయి పాతి పెట్టబడితే నా శవాన్ని పురుగులు తింటాయి. దేవుని కోసం నేను అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ నన్ను తింటే తినేవాడన్నా మారు మనసు పొందుతాడు. ఎక్కడుండి చచ్చిపోయి పాతి పెట్టబడితే నా శరీరాన్ని పురుగులు తినేస్తాయి. అక్కడికి వెళ్ళి నేను సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళు నన్ను తింటే తినేవాడు నన్ను మారు మనసు పొందుతాడు. నాకు ఆ నమ్మకం, విశ్వాసం ఉంది, నేను అక్కడికి వెళ్తా. ఏమి తీర్మానం అండి అది, ఏమి తీర్మానం అండి. సరే అయ్యా, దీవించారు. మరి భార్యను అడిగారు, ఏమ్మా అని. అయ్యా ఆయన ఎటు వెళ్తే నేను కూడా. ఇద్దరిని దీవించారు, పసిబిడ్డను దీవించారు, పంపించారు. వీళ్ళు వెళ్ళారు, ఆ దీవి దగ్గర చేరుకున్నారు. ప్రయాణ బడలకో, వాతావరణం మార్పో, రెస్ట్ లేకో చిన్నపిల్ల చచ్చిపోయింది. చిన్నపిల్ల చచ్చిపోయింది. తల్లి తండ్రి గొయ్యి తీసి భూస్థాపన చేశారు. కొన్ని రోజులు ఉన్న తర్వాత తల్లికి అనారోగ్యం వచ్చి మానసిక వేదనతో తల్లి చచ్చిపోయింది. ఈ భర్త ఒక్కడే గుంట తీసి తన భార్యను పాతిపెట్టి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో చెప్పండి. మీకు తెలిసింది చెప్పండి, నాకు తెలిసింది నేను చెబుతా. ఎందుకు ఏడుస్తున్నాడు ఒక్కళ్ళు చెప్పండి అమ్మ, మీ దండం పెడతా. ఎందుకు ఏడుస్తున్నాడు? ఏంది పాషగారు మరీ అట్ట అడుగుతావు? పిల్ల చచ్చిపోతే, భార్య చచ్చిపోతే మొగుడు అనేవాడు, భర్త అనేవాడు ఏడవడా? అదేనా మీ సమాధానం? అదేనా? మీ ముఖం చూస్తుంటే అదే అనిపించిందిలే. ఈయన ఎందుకు ఏడుతున్నాడో తెలుసా? నరమాంస భక్షకులకి సువార్త ఎలా చెప్పాలో నాకు చెప్పు అని ఏడుస్తున్నాడు. పిల్ల చచ్చిపోయిందని ఏడవట్లా, భార్య చచ్చిపోయిందని ఏడవట్లా, నేను వెళ్ళిపోతాను అని ఏడవట్లా. ఈ నరమాంస భక్షకులకు
సువార్త ఎలా ప్రకటించాలి అది నాకు చెప్పు అని భార్య సమాధి దగ్గర ఎలుగెత్తి దేవుని దగ్గర ఏడుస్తున్నాడు. ఈయన తీర్మానం, నేను వాళ్ళకు సువార్త ప్రకటిస్తాను. క్రీస్తునందు ప్రియులారా, ఈ బిడ్డ తీర్మానానికి దేవుడు చెల్లించిపోయాడండి. దేవుడు చెల్లించిపోయాడు. వెంటనే మార్గం సరళం చేశాడు. ఎలా అంటే, నరమాంస భక్షకులకి భూమి కింద నీళ్లు ఉంటాయన్న సంగతి తెలియదు. భూమి కింద ఏది కనపడితే అది పీకు తింటమే కానీ గుంట తీస్తే నీళ్లు వస్తాయన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఏది కనపడితే పీకు తింటారు. దూరంగా ఎక్కడో ఆ చెరువులోనో ఆ కాలంలోనో ఉన్న నీళ్లు దాగి వచ్చేస్తారు. దేవుడు ఆది కాండంలో ఇష్మాయిలు గొంతెండిపోయి ఆ ఎడారిలో నీళ్ళు లేక ఏడుస్తుంటే భూమిలో నుండి దేవుడు నీళ్ల ఓటను ఎట్ట చీల్చాడో ఆ సంగతిని ఈ బిడ్డకు గుర్తు చేశాడు. వాళ్ళకి నీళ్లు భూమి కింద ఉంటాయని తెలియదు. నువ్వు గుంట దువ్వు దేవుడు జ్ఞాపకం చేశాడు. వెంటనే భార్య సమాధి పక్కనే గుంట తీస్తున్నాడు. పెద్ద గుంట తీస్తున్నాడు. ఈ నరమాంస భక్షకుల దగ్గరకు వస్తున్నాడు. నరమాంస భక్షకులు ఏందో ఏదో చేస్తున్నాడు, చూద్దాం వీలైతే పీకి తిందామని వస్తున్నారు. వాళ్ళు దగ్గరకు వచ్చేసరికి దేవుడు నీటి ఓటలని రప్పించాడు. వాళ్ళందరూ గుంట చుట్టూ ఉన్నారు. ఎవరాళ్ళు? ముత్తైదులు కాదు, పేరంటాళ్ళు కాదు. ఎవరాళ్ళు? పొరపాటును మందిరానికి వస్తుంటే ఒక్కొక్కటి చూస్తున్నాను అనుకుని ఇంకా బైబిల్ సంకలం పెట్టి ఇంటికి పోతావు నువ్వు. ఏందమ్మా రావట్లేదు, కుక్కలు ఏమైనా పడుతున్నాయే? నరమాంస భక్షకులు గుంట చుట్టూ ఉంటే గుంటలో మోకరించి నీళ్లను చూపిస్తున్నాడు. ఆయన నీళ్లుని గుంట చుట్టూ ఉన్న వాళ్ళందరూ మోకరించి ఆ నీళ్లు మాకు ఇవ్వవా కొడదప్పట్లా. నువ్వు సంపాదించిన నీళ్లు మాకివ్వవా మోకరించి అడిగారు. దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి నీళ్లు పోస్తూ సువార్త ప్రకటించాడు. వాళ్ళకే నీళ్లు పోస్తూ సువార్త ప్రకటించాడు. యవ్వన బిడ్డ ఆ దీవిలో 375 మంది నరమాంస భక్షకుల్ని సేవకులుగా మార్చాడు. విశ్వాసులు కాదు, 375 మందిని సేవకులుగా తర్ఫీదేశాడు. నరమాంస భక్షకుల్ని. క్రీస్తునందు ప్రియులారా, ఈ యవనస్తుడు ఆ దీవికి వెళ్ళనప్పుడు రక్షింపబడిన వారు ఒక్కరు లేరు. ఈ యవనస్తుడు చనిపోయిన సమయంలో ఆ దీవిలో రక్షింపబడని వారు ఒక్కడు కూడా లేడు. ఈ రాత్రి నీ తీర్మానం ఏంటి? ఈ రాత్రి నీ తీర్మానం ఏమిటి? పాట బాగా పాడారా? వాక్యం మా చెప్పారా? ఆయన ఎవరు వచ్చాడు తరాల నుంచి, నెత్తి మీద బొచ్చులేను ఆయన భలే చెప్పాడు. అదే నీ తీర్మానం, అదే తీర్మానం. ఈ రాత్రి నీ తీర్మానం ఏమిటి? ఒక యవ్వన బిడ్డ తీర్మానం, నరమాంస భక్షకులు మార్చబడ్డారు. ఆ దీవి అంతా మార్చబడింది. షడ్రక్ మెషక్ అబేద్నెగోల తీర్మానం బబులోను దేశం మొత్తం సువార్త ప్రకటించడానికి ఉపయోగపడింది. అపోస్తలుడైన పౌలు గారి తీర్మానం ప్రపంచ సువార్తీకరణకి ఉపయోగపడింది. శాపగ్రస్తురాలైన మోయాబీరాలైన రూతమ్మ తీర్మానం ఆశీర్వాదానికి ఉపయోగపడింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో మోకరించండి, ప్రార్థన చేద్దాం. నీ తీర్మానం ఏమిటి? మోకరించండి, ప్రార్థన చేయండి. నీ తీర్మానం ఏమిటి? అయ్యా, ఈ 2022 సంవత్సరం దేవుని సన్నిధికి నేను ఇంతమంది ఆత్మలు రప్పించాలి, నా కుటుంబాన్ని రక్షించుకోవాలి, నా బిడ్డకి సువార్త ప్రకటించాలి. నీ తీర్మానం ఏమిటి?
దేవుని సన్నిధిలో ఒక ఉపకరణం లాగా నేను మారాలి. దేవుని సన్నిధికి నేను ఉపయోగపడాలి. దేవుని సన్నిధిలో ప్రియ యవనస్తురాలా, ప్రియ యవనస్తుడా, నీ తీర్మానం ఏమిటి? నీ యజమానుడైన దేవునికి నమ్మకస్తురాలుగా ఉంటున్నావా? నీ ఆత్మీయ తల్లిదండ్రులకు నమ్మకస్తులుగా ఉంటున్నావా? ఇదిగో నేను లోకానికి వేరై దేవుని సన్నిధిలో ఒక చక్కటి బలమైన స్తంభంలాగా నిలబడతాను. నగరకై చెక్కబడిన మూల ఖంభంలాగా నేను నిలబడతాను. దైవజనుడు నాకు చెప్పిన ప్రతి పని నమ్మకంగా నేను చేస్తాను. దేవుని సన్నిధిలో మొరపెడతా, అనేక నూతన ఆత్మల కొరకు కనిపెడతా. ఆయన కృప నేను పొందుకుంటా. ఆయన కోసం, నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టి నీ కోసం నిత్యము తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున విజ్ఞాపన చేయుచున్న దేవుని కోసం, నిన్ను ప్రేమించి నీ కోసం కడుపు కట్టుకుని ప్రార్థన చేస్తున్న ఆత్మీయ తల్లిదండ్రుల కోసం, నిన్ను ప్రేమించి ప్రోత్సహిస్తున్న నీ ఆత్మీయ సహోదరి సహోదరుల కోసం, నశించిపోతున్న నీ స్వజనాంగం కోసం, దేవుని సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో నీ తీర్మానము ఏమిటి? నీ ప్రమాణం ఏమిటి? నీ సమర్పణ ఏమిటి? ఋతుమ్మా ఎలాంటి పరిస్థితుల్లో తీర్మానం చేసుకుందో ఆలోచించు. ఆ యవన బిడ్డ నరమాంస భక్షకులను రక్షించటానికి, ఈ నరమాంస భక్షకుల కంటే నీకు ప్రమాదకరమైన వ్యక్తులా నీ బంధువులు? ఈ నరమాంస భక్షుల కంటే నీ భర్త ప్రమాదమా? నీ భార్య ప్రమాదమా? నీ తోబుట్టుల ప్రమాదమా? నరమాంస భక్షకుల కంటే ప్రమాదస్తులా? నీ తీర్మానం ఏమిటి? నీ తీర్మానం ఏమిటి? హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకో. ఎంతకాలం నిద్రపోయావు? ఎంతకాలం పట్టి పట్టట్టుకున్నావు? ఎంతకాలం నాది కాదులే అనుకున్నావు? తీర్మానించుకున్న వారు ఎలా దీవించబడ్డారో మీ ముందుంచి ఆ లేఖనములో నుండి ఆయన మన కొరకు దాచించిన ఆయన మాటలు. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడును గాక. ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించును గాక. ఈ రాత్రి నీ తీర్మానాన్ని దేవుడు స్థిరపరచును గాక. ఈ రాత్రి దైవ సేవకురాండ్ల ప్రార్థన దేవుడు వినుగాక. ప్రార్థన చేద్దాం. నోరు తెరవాలి, తీర్మానం చేసుకోవాలి. నీ ఆర్తనాదాలు దేవునికి వినపడాలి. నీ అంగలార్పు దేవునికి వినపడాలి. నీ మొర దేవునికి వినపడాలి. నువ్వేమని తీర్మానం చేసుకున్నావు? ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. ఈ అమూల్యమైన సమయంలో ప్రతి ఒక్కరూ హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు ఒక పాత్ర కావాలి. ఆయనకు ఒక పాత్ర కావాలి. కోత ఎంతో విస్తారంగా ఉంది. కోతకు పనివారు లేరు. చూడండి ఎంత విస్తారంగా ఉందో ప్రభు అంటున్నారు. శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, విరక్తితో, కృంగి, వ్యాధులతో, బాధలతో నశించిపోతున్న జనాంగం చూడండి. కోతెంత విస్తారంగా ఉందో. ప్రభువా, శిష్యులకు అదే మాట చెప్పావు నువ్వు. కన్నులెత్తి చూడండి. ఒకసారి కన్నులు తెరిచి చూడండి. పంట ఎంత విస్తారంగా ఉందో చూడండి. ఆ పంటను సమకూర్చేవారేరి? ఆ పంటను సమకూర్చుటకు వెళ్ళేవారేరి? ఎవరికి వారే తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు. ఎవరికి వారే తమ సొంత పనులనే చూసుకుంటున్నారు. ఎవరికి వారే
ఇలాగున నశించిపోతున్న ఆత్మల కొరకు అంగలార్చేవారేరి, ఆలోచన చేసేవారేరి, ఉపవాసం ఉండి మొరపెట్టేవారేరి, ప్రయాణం చేసి వెళ్ళేవారేరి, సమర్పించుకునేవారేరి. తమరి దలా రబబరి ఖరదర శిక్లో. సంగమా సంగమా సంగమా, నీవు నేను విస్తరించాలంటే సుఖములు మనలను సోమరులుగా చేస్తాయి. భోగభాగ్యములు మనలను క్రిందికి చూచేలాగా చేస్తాయి. మనం పైకి చూడాలి, పైకి చూడాలి, కోత వైపు చూడాలి. ఓ రీదల షందరరి. మన ఇల్లు, మన వాకిలి, మన పిల్లలు, మన కష్టం, మన ఆకలి, మన వస్త్రం, మన పని, మన అభివృద్ధి, మన సమృద్ధి, మన భవిష్యత్తు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో. ఇంకెంతకాలము ఇదేనా? నా కొరకు నిలబడవా? నా మాట చెప్పటానికి నిలబడవా? నా ప్రేమను ప్రకటించటానికి నిలబడవా? తరియో రి బబరీదల రషి కరతర రీద రషి. నువ్వు నిలబడితే చాలు, ఇదిగో నేనున్నాను ప్రభా అని. అంతా నేను చూసుకుంటా. నాకొక వ్యక్తి కావాలి, నాకొక వ్యక్తి కావాలి, నాకొక వ్యక్తి కావాలి, నేను రక్షించుకుంటాను. నాకొక వ్యక్తి కావాలి, సమర్పించుకున్న వ్యక్తి కావాలి, తీర్మానం చేసుకునే వ్యక్తి కావాలి, నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరిగి చూడనటువంటి మనసుతో ఉండే వ్యక్తి కావాలి. తమ రివ రిదల రషందరో రి బబబబబబబబ. శ్రమకు భయపడక, కష్టాలకు భయపడక, వ్యాధులకు భయపడక, అవమానములకు భయపడక, తిరస్కారాలకు భయపడక, సోదరులకు భయపడక, పేదరికానికి భయపడక అందరి మధ్యన ఉండాలి. అందరూ నన్ను కావాలనుకోవాలి అనుకునేవారు దేవుని కొరకు శ్రమలు అనుభవించలేరు. దేవుని కొరకు రోషంగా నిలబడలేరు. ఈ రాత్రి ముగిస్తున్నాము. ప్రార్థించు. దేవా, నేను వెళ్ళుట నీ చిత్తమైతే, నీ సేవకురాలిగా నేను ఉండుట నీ చిత్తమైతే, నేనున్న చోటునే నన్ను వాడుకోవటానికి నువ్వు ఇష్టపడుతుంటే, నాకేమి చేతనవునో నాకేమి చేత కాదో నీకు తెలుసు. నా బలమేంటో నా బలహీనత ఏంటో నాకన్నా నీకు బాగా తెలుసు. నేనేమి చేయగలను ఏమి చేయలేను నీకు తెలుసు. నేనెంత ధైర్యం కలిగిన వాడనో ఎంత పిరికివాడనో నీకు తెలుసు. అయినా నీ మాట నన్ను తాకిందయ్యా, నంతరాత్మను తాకిందయ్యా. నేను కూడా ప్రభువా అలాగున ఒక్క ఆత్మనైనా రక్షిస్తా, ఒక్క ఆత్మనైనా రక్షిస్తా. రక్షకుడా నీ గురించి ఒక్కరికైనా చెప్పి అయ్యా ఊట దగ్గరికి తీసుకొస్తా. ఇదే నా పని, ఇదే నా గురి దేవా. ఈ రాత్రి వరకు అయ్యా రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలైందో, రక్షణ పొంది నేను ఎన్ని సంవత్సరాలైందో. ఇప్పుడు చూసినా నా కష్టాల గురించే మొరపెట్టాను కానీ నాశనానికి పోతున్న వారి గురించి ఒక్కరోజు ఆలోచన చేయలేదయ్యా. అయ్యయ్యో దేవా, ఇంత స్వార్థపరున్నా నేను, ఇంత స్వార్థపరులన్నా. దేవుడు నన్ను పిలిస్తే వెళతాను, పిలిస్తే వెళతాను, పిలిస్తే వెళతాను అని చెబుతూనే వస్తున్నావు. నిజమే, పిలవాలి. కానీ ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడేమో, ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడేమో, ఆ రక్షకుడు నిన్ను పిలుస్తున్నాడేమో, నాతో పాటు నువ్వు జత పనివానిగా ఉండు అని పిలుస్తున్నాడేమో. నిన్ను పోషించగలను, నిన్ను కాపాడగలను, సంరక్షించగలను. నీ కొరకు త్యాగం చేశాను, నా కొరకు త్యాగం చేసే మనసు నీకుందా నీ ప్రభు నీ హృదయం తాకుతూ మాట్లాడుతున్నాడేమో. మనం సంపాదించే ధనం మన వెంట రాదు, మనం ధరించే వస్త్రాలు ఆభరణాలు మన వెంట రావు, వస్తువులు వాహనాలు వాక్యులు మనకు అవసరం కానీ మన వెంట రావు. నశించిన దానిని వెదికి రక్షించు మనసుతో మనం ఆత్రత కలిగి ప్రార్థించి మొరపెట్టి ఉపవాసం ఉండి అంగలారిస్తే మన ద్వారా దేవుడు రక్షించుకున్న ఆత్మల మధ్యలో మనం నక్షత్రాల వలె ఉంటాం. దేవుడు మనకు బహుమానములు ఇస్తాడు.
యేసు ప్రభు చెప్పారు, సంఘమా, ఈ లోకములో ఉన్నవి సంపాదించుకోవటాన్ని నీ యొక్క ఆయుష్కాలాన్ని ఖర్చు పెట్టద్దు. పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోండి. పరలోకంలో మీ బహుమానాలను సిద్ధపరచుకోండి. పరలోకంలో కిరీటాలను సిద్ధపరచుకోండి. పరలోకంలో మీకు ఇవ్వనియున్నటువంటి ఆ గొప్ప సంపదలను, ఆనందాన్ని మీరు పోగొట్టుకోకండి. ఈ భూ సంబంధమైన సంపాదన మీద ఎక్కువ మనసు పెట్టకండి. ఓ రీబాతారా రీదాలా రాసి, దేవుడు కావాలా, ధనం కావాలా? దేవుడు కావాలా, భాగ్యం కావాలా? మా రీదా దాదా రియో రీ బాబా రీదా రాశిక్లో ఒక్క మాట చెప్తే చాలు, ప్రార్థన చేసుకుందాం. ఒక్క మాట, బలవంతం ఏమీ లేదు. నశించిపోతున్న ఆత్మల కొరకు యేసయ్య కనుదృష్టితో మనం చూస్తే మన హృదయం ద్రవించిపోతుంది, మన హృదయం నలిగిపోతుంది, మన హృదయం విరిగిపోతుంది. అయ్యో ప్రభా, నేను మౌనంగా ఉంటే వారికి ఎవరు చెప్తారు? నేను మౌనంగా ఉంటే వారి కొరకు అంగలార్చేవారు ఎక్కడ? నేను మౌనంగా ఉంటే వారి కొరకు ఉపవాసములుండి దేవా రోధించేవారు ఎక్కడ? ఒకవేళ నేను వెళ్ళలేకపోయినా వెళ్ళేవారిని పంపిస్తానయ్యా. కనీసం ఆ ప్రాంతాల ప్రజల గురించి నేను విన్నప్పుడు నా ఇంట్లోనే కడుపు కట్టుకొని, స్వామి రొమ్ము బాదుకొని, దేవా రక్షించయ్యా, రక్షించయ్యా, రక్షించయ్యా అని దినమునకు గడిసేపైనా మొరపెడతానయ్యా. స్వామి, ఆ మొరపెట్టే విజ్ఞాపనాత్మతో ఈ రాత్రి నన్ను నింపు. ఆ విజ్ఞాపన వరం నాకు దయచేయి. అంగలార్చి బ్రతిమలాడి రోదించి, రక్షించవా, రక్షించవా, దేవా, దేవా దర్శించయ్యా, కాపాడవా అని నాకు ప్రార్థించాలనుందయ్యా. ఎడతెగక ప్రార్థించాలనుందయ్యా. ఎంతవరకు నాకు అది కావాలి, ఇది కావాలని ఏడ్చి ఏడ్చి స్వామి మొరపెట్టాను. గాని ఈ రోజు నుంచి నా ప్రార్థనలో ప్రధాన భాగం నశించుచున్న ఆత్మల కొరకు నేను విజ్ఞాపన చేస్తా. నశించుచున్న ఆత్మల కొరకు నేను అంగలారుస్తా. నశించుచున్న ఆత్మల కొరకు నేను కన్నీరుగా అరుస్తా. అయా యేసు, ఆ విజ్ఞాపన ఆత్మ, గొప్ప విజ్ఞాపనకర్తవు యేసయ్యా. నీవు పరిశుద్ధాత్ముడా, నువ్వు గొప్ప విజ్ఞాపనకర్తవు. ఆ ఆత్మాభిషేకం మాకు ఇవ్వండి. ఆ విజ్ఞాపన ఆత్మతో నన్ను నింపండి. ఈ రోజు నేనేం తిన్నాను, రేపేం తినాలి? వద్దయ్యా, వద్దయ్యా. ఈ రోజు నేను ఎవరికి సువార్త చెప్పాను, రేపు ఎవరికి చెప్పాలి అనే తపన, తపన, తపన ఒక తపస్సుగా మారిపోయే భాగ్యం దయచేయండి. ఈ మంట ఆరిపోనివ్వద్దయ్యా. 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 నన్ను ఆరిపోనివ్వద్దయ్యా. నన్ను అరిగిపోలేక చేయండి అయ్యా. నేను అరిగిపోవాలి, తరిగిపోవాలి, కరిగిపోవాలి దేవా. అలాగుని సహాయం చేయండి. మనసు విప్పి చెప్తున్నాను, ఇదిగో నేనున్నాను, నీ ఇష్టం తండ్రి. ఇదిగో నేనున్నాను, నీ ఇష్టం తండ్రి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గాడ్ ఈస్ గుడ్. దేవుడు మాట్లాడారు. ఎస్, మనం ఏం సంపాదించుకోవాలో, ఆ సంపాదన ఎవరి కోసం సంపాదన అని ఆలోచించమని దేవుడు చెప్తున్నాడు. ఎనీవే, రేపు ఉదయం 11 గంటలకు ప్రార్థన, 11:30కు పాటలు, ఆరాధన, 12:30కు వాక్యం, 2:30కు ముగుస్తుంది. కనుక త్వరగా పనులు చక్కపెట్టుకోండి. అభ్యంతరాలు లేకుండా చూసుకోండి. సంఘస్థులు ఎవరైనా రాత్రి రాకపోయినా, ఈ రోజు మధ్యాహ్నం వచ్చి ఉండకపోయినా, మీ ఇరుగు పొరుగులో ఈ సంఘానికి వచ్చే మన సభ్యులు ఎవరైనా మళ్ళా రేపు ఉదయం చెప్పండి, తప్పక రావాలి. సభనంతరం ప్రేమ విందు ఉంటుంది. దేవుడు మనం దీవించునుగాక. లేచి నిలబడదాము, ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. మా రిదా రిదల రబ కూరద రాశి. మాట్లాడు దేవా, మాట్లాడు దేవా, మాట్లాడు దేవా, మాట్లాడు దేవా, మాట్లాడు దేవా. స్వామి, అబ్రహాముకు తోడయ్యున్నట్టుగా, ఇస్సాకుకు తోడయ్యున్నట్టుగా, యాకోబుకు తోడయ్యున్నట్టుగా, దానియేలు దావీదులకు తోడయ్యున్నట్టుగా, అపొస్తలులకు తోడయ్యున్నట్టుగా
ఆదిమ సంఘానికి తోడయ్యున్నట్టుగా, అందరికీ తోడయ్యున్నట్టుగా, అనాథలకు బహు ఎక్కువగా తోడయ్యున్నట్టుగా, ఇదిగో నీ పిల్లలు, నీ గొర్రెలు, నీ మంద స్వామి తోడయ్యుండి నడిపించండి. క్షేమంగా ఈ రాత్రి ఇళ్లకు చేర్చండి. రేపొద్దున వేగిరమే అయ్యా నీ దర్శనం కొరకు, అయ్యా నీ తాకిడి కొరకు పనులు చక్క పెట్టుకుని వచ్చుటకు కృప చూపండి. వెసులుబాటు అనుగ్రహించండి. సమాధానాత్మతో లోగిళ్ళు నింపండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.